మంచిర్యాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, బీఆర్ఎస్ బీజేపీలు కావాల్చుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై బురదలే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎప్పుడు లేని విధంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ఇక్కడ శ్మశాన వాటిక, ఆ వార్డులలో అన్ని రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల కార్పొరేషన్లో మాత్రం అండర్ గ్రౌండ్ పవర్తో పాటు అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండే విధంగా మాత్రం ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణలోని మొట్టమొదటి కార్పొరేషన్లో ఇక్కడ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా మాత్రం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. అందరికీ న్యాయం చేస్తానని, టికెట్లు రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదని, టికెట్ ఇచ్చిన వారికి గెలిపియాలని కోరారు. అయితే కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటా, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతా, ఖచ్చితంగా ఒక్కరిని కూడా మర్చిపోకుండా ఇంకా 2.5 సంవత్సరాలలో మాత్రం అందరికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ నుండి మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణి ప్రాంతానికి సంబంధించిన మటుకు ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు, రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, లేకుండా ఏం చెప్పినా కూడా రాలేదు. వాళ్ళకు 30 సంవత్సరాల తర్వాత నేను మొట్టమొదటిసారి కొట్లాడి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొట్లాడి చేసి, సింగరేణి రిటైర్డ్ కార్మికులు అంటే వాళ్ళ కోటీశ్వరులు కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉండొచ్చు, కానీ వాళ్ళకి వచ్చే 2,000, 3,000, 1000 పెన్షన్ నుంచి 15,000 పెన్షన్ అని చెప్తే దాన్ని 2.5 లక్షలకు పెంచి 2.5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని, రేపు పెన్షన్లు ఇంకా స్టార్ట్ కాలేదు, పెన్షన్ స్టార్ట్ అయినాక పెన్షన్లు కూడా వస్తాయి. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చిన ఘనత ఇంత భారతదేశ చరిత్రలో మన రాష్ట్రం ఇచ్చింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు వాడుతుందో వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్కూళ్ళు, హాస్పిటల్ గురించి మాట్లాడినప్పుడు, అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు, లక్ష్మీపేట స్కూలు, కాలేజీ కట్టిన తర్వాత ఇది అతిశయోక్తి కాదు నేను చెప్పడం. అక్కడ కాలేజీల స్ట్రెంత్ దాదాపు 1000కి చేరి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ కాలేజీలల్లో అడ్మిషన్లు తీసుకున్న మొట్టమొదటి కాలేజీ లక్ష్మీపేట. మొట్టమొదటి స్థానం లక్ష్మీపేటకు దక్కింది. తెలంగాణలో ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఏ అడ్మిషన్ తీసుకున్నావో దాని అన్నింటిలో లక్ష్మీపేట మొదటి స్థానం తీసుకొని, లక్ష్మీపేటలో 4 కాలేజీలు బంద్ అయిపోయినాయి, ప్రైవేట్ కాలేజీలు. రేపు వచ్చే సంవత్సరాల్లో స్కూళ్ళ పరిస్థితి అదే అవుతుంది. స్కూల్ కట్టినాం, అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ బిల్డింగ్ కానీ రాష్ట్రంలోనే మొట్టమొదటి కనిపించింది. హాస్పిటల్ అంటే ఎట్లుండాలి అని చెప్పి 30 పడకలు అయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా, కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఆపరేటివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయో, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయో, వాటితో పాటు బెడ్స్ కానివ్వండి, ఐసీయూ కానివ్వండి, మిగతా అన్నీ కానివ్వండి, మీరు పోయి కిమ్స్లో చూసినా, ఐషోలో చూసినా, ఏఐలో చూసినా వాటికన్నా కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఆ హాస్పిటల్ పూర్తి చేసి, అంటే అభివృద్ధి అంటే చేయాలంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది ఒక ఉదాహరణగా మీకు అక్కడ లక్ష్యపెట్టి సూచించింది కదా. రెండు ఒకటి హాస్పిటల్, ఒకటి స్కూలు, కాలేజ్. అదేవిధంగా ఇక్కడ కూడా నిన్న కాగితం వచ్చింది ఒకటి, దాని ప్రకారం దాదాపు 15 స్కూల్ ఉన్నాయి. అసలు ఉందా కాగితం? 15 స్కూళ్ళు లక్ష్మీపేట స్కూల్ మాదిరిగా కట్టడానికి కమిషనర్ గారి నుంచి ప్రభుత్వానికి లెటర్ వెళ్ళింది. సరే, ఒక నెల రోజులు, 2 నెలలు తిరిగితే మార్కెట్ 15 సంవత్సరాలకి దాంట్లో మంచిర్యాల బాయ్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్, గర్మిల స్కూల్, మంచిర్యాల సంబంధించిన స్కూల్, దీంతో పాటు సీతారాంపల్లి, అక్కడ నస్పూర్లో, గుడిపేట, ఇవన్నీ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక దౌడపల్లి, దండపల్లి అవన్నీ ద్వారకా అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేది మొత్తం 150 కోట్ల ప్రపోజల్స్ పోయినాయి. ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి వెళ్ళి కాబట్టి
మొత్తం వెంకట్రావుపేట స్కూల్కు అభివృద్ధి చేయడం కోసం 10 కోట్ల రూపాయలు, మొత్తం 150 కోట్లతోటి ప్రపోజల్ ప్రభుత్వానికి వెళ్ళింది. దీన్ని కాపీ కాపీ తీసుకుంటాం. ఇట్లా అభివృద్ధి అనేది ఇక్కడ ఆల్రెడీ ఇదే కార్పొరేషన్ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా నెక్స్ట్ 4-5 రోజులు వారం రోజుల్లో టెండర్లు వస్తున్నాయి. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదేవిధంగా అంటే ఇండస్ట్రీ అంటే ఏ సెక్షన్ విడిచిపెట్టకుండా రైతులకు సంబంధించిన ఏ రకంగా అయితే లాభపడుతుంది రైతులను కాపాడుకుంటాం. అదేవిధంగా మన పిల్లలకు ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ అని అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా బహుశా మరి ఎలక్షన్ తర్వాత ఫౌండేషన్ చేస్తాం. దాని ద్వారా ఒక 200 మంది ఫిషర్మెన్కు డైరెక్ట్ ఉద్యోగాలు నేరుగా దానిలో ఉద్యోగాలు దొరుకుతాయి. దాని ద్వారా కనీసం ఒక 5 నుంచి 10,000 మంది రైతులు, చేపలు పట్టేవాళ్ళు, చేపలు పట్టి అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరికీ లాభం అవుతుంది. ఈ రకంగా అంటే ఏదైతే గ్రోత్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుని గ్రోత్ కారిడార్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే నియోజకవర్గం గ్రోత్ అనేది వస్తుంది తప్పితే ఒక సెక్షన్ తీసుకొని ఒక సెక్షన్ ఎక్స్పెక్ట్ కాదు. దానికి విద్య తీసుకున్నా కూడా విద్యకు సంబంధించిన మటుకు వచ్చే 2-3 సంవత్సరాల లోపల ఈ నియోజకవర్గంలో 20,000 మందికి వసతితో పాటు విద్యా సౌకర్యం తీసుకొస్తాం. దాంట్లో ఇప్పటివరకు కొంత దూరం వచ్చిన 15,000 దాటిని బహుశా మిగతా కూడా దగ్గర పడి కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా 2,000 హాస్పిటల్ అనేది 2,000 పడకల హాస్పిటల్ దానికి చేర్చిది. దానికి సంబంధించిన మనకు క్యాన్సర్ హాస్పిటల్ కూడా వస్తుంది, ట్రామా సెంటర్ వస్తుంది. ఇవన్నీ శాంక్షన్ అయినాయి. నర్సింగ్ కాలేజ్ హాస్పిటల్ కూడా దాదాపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నడుస్తుంది. నాకు తెలిసి ఇంకొక 3 నుంచి 6 నెలల లోపల అది కూడా అయిపోతుంది. ఇట్లా ఇంకో రీసెర్చ్ సెంటర్, హ్యూమన్ రీసెర్చ్ సెంటర్ ఒకటి డిఆర్డీ నుంచి వస్తుంది. అది కూడా మనకు శాంక్షన్ అయింది 2 కోట్లతోటి. ఇక్కడ మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి అన్నిట్లో మొదటి స్థానం నిలిచినాం. ఇక సింగరేణి కార్మికులు ఇంకో విషయం చెప్పాలి. కొన్ని పట్టాలు వచ్చినాయి, ఇక పట్టాలు వచ్చేసినాయి. ఆ కార్యక్రమం కూడా ఫారెస్ట్ నుంచి కూడా దాదాపు క్లియరెన్స్ పూర్తయ్యే సమయం వచ్చింది. 3 నెలల లోపల పూర్తి అయిపోతుంది. ఈ సంవత్సరం లోపల 26లోనే వాళ్ళకి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేసి వాళ్ళకి ఇందిరామీని ఇప్పించే బాధ్యత నాది. ఎన్నికల కన్నా ముందు చెప్పిన ఈరోజు కూడా చెప్తున్నా, వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరామీని చెప్పిస్తాం. రిటైర్డ్ కార్మికులందరికీ పెన్షన్లు వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు వాళ్ళకు కూడా వస్తుంది. ఏదైతే రోడ్ 100 ఫీట్ ఫ్లైఓవర్ వస్తుందో ఆ ఫ్లైఓవర్ నేరుగా తీసుకుపోయి సింగరేణి ప్రాంతం నుంచి తీసుకెళ్ళకపోయి ఆ జిఎం ఆఫీస్ దగ్గర ఏదైతే హైవే ఉందో నేషనల్ హైవే దానికి కలిపే కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా ఇంకొక 3 నెలల్లో శాంక్షన్ అవుతుంది. 2 నెలల్లో పూర్తి చేసి డైరెక్ట్ అక్కడ జిఎం ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కితే మంచిగా రావాలంటే 5-6 నిమిషాలు వచ్చే పరిస్థితి. దాంతోపాటు టీ షేప్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ల రోడ్డు దాన్ని తీసుకొచ్చి చెన్నై రోడ్ కూడా కలుపుతాం. ఇట్లా ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. చెప్పినవి ఎప్పుడు అయిపోయినా చెప్పినవి లేవు. మిగిలి ఒక సింగరేణి పట్టాలు తప్ప మిగతా చెప్పని చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక 100 రోడ్లు నస్పూర్లో కానీ లక్షపేటలో కానీ మన మంచిర్యాల కానీ చేయడం జరిగింది. మొన్న లక్షపేటల 15 కోట్ల టెండర్లు ఇచ్చింది. వర్క్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి అక్కడ లక్షపేటలో మున్సిపాలిటీలో. ఇట్లా ఇక్కడ కూడా విపరీతంగా వర్క్లు వస్తున్నాయి. ఇంకా శాంక్షన్ అవుతుంది, కొన్ని శాంక్షన్ ప్రాసెస్ ఉన్నాయి, కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. అండర్గ్రౌండ్ రైల్వే గురించి మాట్లాడిన ఎన్నికల సందర్భంగా అది కూడా 1,050 కోట్ల ప్రపోజల్ రెడీ అయిపోయింది. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. రాష్ట్రంలో 5-6 మున్సిపాలిటీకి వస్తే ఫస్ట్ డిపిఆర్ మనదే రెడీ అయిపోయింది. మనదే ప్రపోజల్ ఢిల్లీ వచ్చే వారం వెళ్ళిపోతాం కూడా ఢిల్లీ ప్రపోజల్. ఇట్లా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఇక దీంతో పాటు కార్యకర్తలు కూడా ఈ 2.5 సంవత్సరాలు అందరి కాకపోయినా కనీసం కొంతమందికి అయితే ఏదో రకంగా సహాయం చేయగలిగినా ఖచ్చితంగా ఈ టర్మ్ అయ్యే లోపల కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యక్రమం తీసుకొని కార్యకర్తలకు సంబంధించిన మటుకు ప్రతి ఒక్కరు గొడవ మాట చెప్తున్నా. మీ అందరికీ చెప్తున్నా, మీకు ఎందుకంటే చిన్నపిల్లలైనా మీ అందరికీ చేతులెత్తి మొక్కి నమస్కారం చెప్తున్నా. ఇవాళ మీరే నా ధైర్యం, మీరే నా బలం, మీరే నా శక్తి. మీరందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ రకంగా ధైర్యంగా ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ కొట్లాడి ధైర్యంగా ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి కార్యక్రమం చేపట్టడంతో పాటు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా సింగరేణి ప్రాంతంలో తీసుకున్నప్పుడు కొంచెం అభివృద్ధి ఇక్కడ మీద తక్కువ, ఎందుకంటే అక్కడ సింగరేణి పంచాయతీ చాలా ఇప్పుడు లేట్ అవుతుంది. బట్ ఒకసారి అది దగ్గర పడ్డది. ఆ పాలసీ సమస్య కూడా ఇంకొక 3 నెలల లోపల పూర్తి అయిపోతే సింగరేణి ప్రాంతమైన నస్పూర్ కూడా మంచిర్యాల రీతిగా
ఒక 2 నెలల తర్వాత పోయి అది నస్పూర మంచిర్యాల లేకపోతే మంచిర్యాల కన్నా మంచిగా ఇది పోతుందని చెప్పి అనే విధంగా ఖచ్చితంగా నస్పూర్ ప్రాంతాన్ని కూడా చేస్తా అని చెప్పి మరొకసారి వేదిక ద్వారా చెప్తున్నా. ఏ రకమైన సందేహం అవసరం లేదు. మీరు నస్పూరు ఇక కుడి ఎడమ కన్నులు 2 కుడి కన్నులే, ఖచ్చితంగా కుడి కన్నులు లెక్కనే వేస్తారు. ఏ రకమైన సందేహం లేదు. మంచిర్యాల నేను గెలిచే వరకు కొంత ఉన్నది తెలియదు కాబట్టి చేయడం జరిగింది. ఇక అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇవాళ ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటివరకు దాదాపు నాతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఇంతవరకు 75 సంవత్సరాల మంచిర్యాల కానీ నియోజకవర్గానికి ఏమన్నా తీసుకొచ్చిందా, ఏం చేసిందో చెప్పండి. ఒక సుధాకర్ గారు సరస్వతి కెనాల్ అని చెప్పిండు. ఆ సరస్వతి కెనాలు నిర్మలలో పుణ్యమంట మన దాకా రాలేదు. ఒక జైసా పుణ్యమంట ఆయన కరెంట్ లైన్లో అప్పుడు పోలు లేకపోతే కట్టెతోటి కట్టెల పొలతోటి కొంత కరెంట్ వచ్చింది. ఇది తప్ప ఈ నియోజకవర్గంలో 75 సంవత్సరాల ఏ మగవాడు ఏ ఎమ్మెల్యే నేను చేసిన నేను చేయాల్సి దేని మీద కానీ ఛాలెంజ్ చేసిన సిద్ధంగా ఉన్నాను. నేను ఈ అభివృద్ధి ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా, ఇంతవరకు ఫ్యూచర్ జరుగుతుందా అది చూసి చెప్పండి. ఇవాళ టీఆర్ఎస్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు కడతాను, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాను, ఏం చేసినా ఓట్లు అడుగుతాను. వాళ్ళు చేసింది ఏంటంటే మంచిర్యాల ముంపు చేసిండ్రు, మాతా శిశుని ముంచేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళు ఇస్తూ వాళ్ళు కథం చేసిన 10 ఏళ్ళ వ్యవస్థలు ఒక 10-20 ఉన్నాయి. సింగరేణి ప్రాంతంలో ఎట్లా జరిగింది, సింగరేణి నౌకర్ ఎట్లా జరిగింది, సింగరేణి ఏమంటారు మన రీఎంప్లాయ్మెంట్ ఫాదర్కు సన్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో జరిగినాయి, అవతల జరిగినాయి. మళ్ళీ వాళ్ళ ఎలక్షన్లో కలెక్షన్ అయిన నిధులు వాళ్ళు సొంత ఎలక్షన్లో పంచుకున్న పద్ధతి ఈ దేశాల్లో మొట్టమొదటిసారి జరిగింది. టీఆర్ఎస్ ఇవ్వాల్సి మేము ఓట్లాడుతూ ఉంటారు. మేము ఇది చేసామని చెప్తాం. మంచిర్యాలకు ఏం చేసిన ఒకటి చూపించమని చెప్పండి. మంచిర్యాల మంచి ల్యాండ్ తీసుకొచ్చి ఐబీలో తీసుకొచ్చి కూరగాయల మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడితే ఆ మార్కెట్ పరిస్థితి ఎంత అధ్వానం మీకు తెలుసు. ఆ మార్కెట్ ఆ జాగ్రత్త ఇవాళ హాస్పిటల్ ఇస్తే ప్రతి ఒక్కరు ఆడికి ఆగిన తర్వాత నేను చూసిపోతారు హాస్పిటల్ మంచిగా అవుతుందని చెప్పి. అంతకు మార్కెట్ ఇదేం మార్కెట్ ఇక్కడ కట్టింది ముందుకోవడం తెచ్చింది. ఆ రకంగా చేసుకుంటూ వచ్చినాం. ఇక బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగే ధైర్యం లేక రాముని అడ్డం పెట్టుకుని ఒకసారి, కృష్ణుని అడ్డం పెట్టుకుని ఒకసారి, పుల్వామా అడ్డం పెట్టుకుని ఒకసారి ఇంకేదో అడ్డం పడి వాళ్ళకట్ట మున్సిపాలిటీల సమస్యలు మొన్న ఎలక్షన్లు వచ్చినా గుర్తుకొచ్చినాక 300 మందిని తీసుకొని పోయి మున్సిపాలిటీ ముందు ధర్నా పెట్టి, అయ్యా బాబు నువ్వు మరి 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలన నువ్వు బీజేపీలో గుర్తుకు రాలేదు మున్సిపాలిటీ ఏం లేవు అనే సంగతి. ఇవాళ మున్సిపాలిటీ గురించి మాట్లాడతాను కాబట్టి ఇలా చెప్తాను. గుండె మీద ధైర్యంగా చేసుకొని చెప్తాను. మంచినీళ్ళు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఇవ్వడమే కాదు, దాంతోపాటు ఈ మున్సిపాలిటీలో మంచిర్యాల మున్సిపాలిటీలో 15,000 కొత్త కనెక్షన్ ఇచ్చినాం. ఇప్పటివరకు మన నస్పూర్ మున్సిపాలిటీ 7,000 ఇచ్చినా కొత్త కనెక్షన్ ఇచ్చినాం. 22,000 కొత్త కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్న కనెక్షన్లకు ఆ నీళ్ళు జంగు పట్టిపోతే దాన్ని తీసేసి కొత్త పైపు లైన్ వేసి మళ్ళీ వాటిని కూడా పునరుద్ధరించడం జరిగింది. ఇది మంచినీళ్ళు అనేది ఎట్టేటప్పుడు జనాభా ఎరువులు దాని ప్రకారం చేయాల్సింది. నేను గడిచే 30 సంవత్సరాలకు ఈ జనాభా మంచిర్యాల కార్పొరేషన్ జనాభా దాదాపు 10 నుంచి 15 లక్షలు అయిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సప్లై సిస్టమ్ కానివ్వండి, రేపు కరెంటు సిస్టమ్ కానివ్వండి, ఇలా కరెంటు 400 kV సబ్స్టేషన్ దాని కూడా శాంక్షన్ అయింది. అది కూడా రాబోయేది వస్తుంది. 220 కూడా అక్కడనే వస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చేదంటే 30 సంవత్సరాల కరెంటు కానీ, మంచినీళ్ళ కానీ, సాగునీళ్ళకు కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. రోడ్లకు కానీ, డ్రైనేజ్ కానీ, క్లీన్లీనెస్ డెఫినెట్లీ ఇదివరకు ఉన్నదానికన్నా కొంత ఇప్పుడు పూర్తి చేయలేకపోయినాం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తాం. మేము ధైర్యం ఉండమే ధైర్యం ఒప్పుకుంటా. ఏ సమస్య చేయలేము, ఏ సమస్య చేయలేము. అనుకున్నంత బాగా శానిటేషన్ వర్క్ చేయలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏవైతే కొత్త పనులు వస్తున్నాయో వాటి ద్వారా ఉన్నాయి కాబట్టి కార్యక్రమాల కోసం చేయడం జరిగింది. కొంచెం ఆలస్యమైంది. తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కార్పొరేషన్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నాట్ ఓన్లీ మంచిర్యాల కాదు నస్పూర్ మొత్తం కార్పొరేషన్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబుల్తో సహా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఇప్పటివరకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద సెంటర్ టౌన్ను రోడ్ వైడింగ్ కోసం తీసేసి సహకరించిన ప్రతి వ్యాపారస్తుని పూర్తి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాళ్ళందరూ సహకరించారు కాబట్టి ఆ కార్యక్రమం చేయలేము. అందరూ అన్నారు కొట్టింది అయిపోయింది ఎక్కడ అన్నారు. రోడ్ వర్క్ కూడా ఈరోజు మొదలుపెట్టి రావడం జరిగింది. అక్కడ మొదలుపెట్టి ఇటు వచ్చిన నేను 78 కోట్లు శాంక్షన్ అయింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అండర్గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ శక్తి అందజేసిన కార్పొరేషన్ కానీ లేకపోతే పట్టణం కానీ మున్సిపాలిటీ కానీ మన మంచిర్యాలకే దక్కుతుంది. ఎందుకంటే జూన్ లోపల పూర్తి చేయాలని కార్యక్రమం పెట్టుకున్నాం. అది కార్యక్రమం పూర్తి అయిపోతే రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వం ద్వారా అండర్గ్రౌండ్ కరెంట్ ఇచ్చిన పట్టణం మనకే దక్కుతుంది. ఆపరేట్ కూడా 3 రాష్ట్రాలు మనకే వస్తుంది. ఇక ఇప్పటికీ ఆపరేషన్ చాలామంది చూస్తున్నారు. ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక 2 నిమిషాలు ముగిస్తా. ఇంతకుముందు మేడం చెప్పింది చాలా విషయాలు, 2 విషయాలు నేను చెప్తాను. నా దగ్గర పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాతో పాటు పనిచేసే ప్రతి కార్యకర్తకు,
నేను ఎప్పుడు కూడా నాకు తేడా ఉందని అనుకోను. నాకు కొంచెం అవకాశం వచ్చింది, నేను ఎమ్మెల్యే అయినా వాళ్ళు అక్కడనే అంతే తప్పితే దాని తేడా అవకాశం కానంత మాత్రం ఎవరు చిన్నగా ఎవరు పెద్దగా ఇక్కడ. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 60 సీట్లు 60 మందికి ఇవ్వగలుగుతాం. చాలామంది ఆశావు ఉన్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది, కాపాడుకుంటా చెప్తున్నా. నా దగ్గర పనిచేసేటప్పుడు నాతో పనిచేసేటప్పుడు ఒకటి మాత్రం నేను ఏం చేసుకోండి, మీరు నా దగ్గర కొంచెం ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం వెనుక ముందు ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఓపిక లేకపోతే వచ్చిన కాబట్టి రేపే కావాలంటే మాత్రం ఇంకా జరగదు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా ఇబ్బందులను అధిగమించి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాల కార్యకర్తలు నాయకులు అంటే మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా గురించే మాట్లాడుతుండ్రు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మంచిర్యాల హైదరాబాద్ గాంధీ భవన్లో కానీ ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కానీ మంచిర్యాల గురించి మంచిర్యాల అనేది అక్కడ దాకా పోయింది. కాబట్టి ప్రతి కార్యకర్తకు నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి. ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది. 2 ఏళ్ళ చాలా నామినేటెడ్ పదవులు వచ్చాయి. ఆ నామినేటెడ్ పదవులతో పాటు ఎక్కడెక్కడ కొందరు ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటూ వస్తా. మనం మళ్ళీ ఎలక్షన్ పోయే నాటికి మనకి మీటింగ్లు పెట్టే అవసరం లేకుండా చేసే బాధ్యత నాది. ఒకటే ప్రెస్ మీట్ ద్వారా ఎన్నికలకు పోతాం అంతే తప్పితే ఎన్నికల ప్రచారానికి కానీ ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు, ఎక్కడికి పోయే తిరిగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే నేను మళ్ళీ పోటీ చేస్తా. చేయలేకపోతే నేను పోటీ కూడా చేయను. ఎందుకంటే చేసినప్పటికీ చాలా పనులు వచ్చినాయి. ఇక ఇవాళ ఎన్ని కోట్ల విషయానికి వస్తే ఈ మైకులు టీవీలు పేపర్లు ముందరున్నారు. వాళ్ళు పేపర్లు రాస్తే బయట పక్క ఈ పక్క వాళ్ళు ఆ పక్కలు అంతా పోయి ఆడి గన్ని పైసలు వచ్చినాయి. మాకేది రోజు ఎక్కువ అయితే ఇంకొంచెం సమయం ఉన్నది. ఇంకో సంవత్సరం లోపల మొత్తం డబ్బులు వస్తే అప్పుడు ధైర్యంగా చెప్పేస్తారు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అనేది అప్పుడు మాట్లాడుకుందామా. అప్పుడు దాకా ఒప్పుకోవట్లేదు. ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గం తడాక ఏంటి ఒకసారి చూపించింది. రాష్ట్రంలో నెంబర్ 2 మంచిర్యాల నియోజకవర్గం వచ్చింది. నెంబర్ 1 పోచారం శ్రీనివాసరెడ్డి, నెంబర్ 2 మనది వచ్చింది. ఇది నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పిండు. ఆ సాగరాన్ని ఒక్క దినం పోయి వచ్చిండు, అట్లా ఇట్లా చేయి వచ్చిండు, మొత్తం 2వ నెంబర్ వచ్చింది అని చెప్పడం జరిగింది. సరే, దాని గురించి మిగతా తర్వాత కొడంగల్ అవన్నీ వచ్చినాయి. ఆయనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు వరదలు వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా కుంటుకుంటానైనా కూడా ఇక్కడనే ఉన్నా. నేను ఈ ఎలక్షన్ మొత్తం ఇక్కడనే ఉంటాను, ఇబ్బంది ఏం లేదు. ఈసారి తుఫాన్ రావాలని చెప్పి నేను ఒకటే కోరుకుంటున్నాను. తుఫాన్ వస్తే 60 సీట్లలో 60 డిపాజిట్ పోవాలి. త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే లక్షపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరగడం కోసం ఆ ఎన్నికలకు మనందరినీ సమాయత్తం చేయడం కోసం ఈరోజు ప్రేమసాగర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ని ఏర్పాటు చేసిండ్రు. ఇంతకుముందు చెప్పినట్టు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో రాష్ట్రంలో మొత్తం 81% సర్పంచులను గెలిపించిండ్రు. చాలామంది మన దగ్గర నుండి మున్సిపాలిటీల నుండి పోయిన అబ్జర్వర్స్ వాళ్ళ ఎన్నిక అన్నట్టు మీదేసుకొని పనిచేసి ఆ రోజు సర్పంచ్ల గెలుపు కోసం సహకరించడం జరిగింది. ప్రేమసాగర్ రావు గారు స్థానికంగా లేకపోయినా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అది వాళ్ళ ఎన్నిక అన్నంతగా పనిచేయడం వల్లే మనం రాష్ట్రంలో 2వ అతిపెద్ద మెజార్టీ 81% సర్పంచ్ని గెలవడం జరిగింది. మీరందరూ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో, లక్షపేట మున్సిపాలిటీ ఎన్నికలలో ఆ రికార్డ్ని బ్రేక్ చేసి మొదటి స్థానంలో మన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను ఎన్నుకోవాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందో చూసినాం. ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్లలో ఎట్లా పనిచేస్తున్నారు అన్నది చూసినాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి మంత్రంగా ప్రేమసాగర్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలి, ఇంకో 30 ఏళ్ళ వరకు ఏ నాయకుడికి కూడా ఎట్లాంటి పెద్ద పని లేకుండా పనులన్నీ నేనే చేయాలి అని చెప్పేసి ఆయన ఆరోగ్యాన్ని లెక్కబెట్టకుండా కృషి చేయడం జరిగింది. దానికి తార్కాణంగా మనకు ప్రతి దగ్గర కూడా పనులు కనబడుతూనే ఉన్నాయి. ఆయన స్థానికంగా అందుబాటులో లేకపోయినా కూడా పనులు ఎక్కడ ఆగడం లేదు. కరకట్టల పనులు, వర్షాకాలం వస్తుంది అంటే కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఎక్కడ ముంపు గురైతామో అని చెప్పేసి భయపడే ప్రాంతాలకు కరకట్టల నిర్మాణం జరుగుతుంది.
ఇక్కడి ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందాలి అని చెప్పేసి నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. ఎక్కడికక్కడ పనులనేటివి జరుగుతున్నా కూడా స్థానికంగా ఏవైతుందో ఆ మౌలిక వసతుల కల్పన మీద మనం అందరం మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పని ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తారు. కానీ స్థానికంగా మనకు రోడ్లు సరిపోయినాయా, మురికి కాలువలు తీస్తున్నారా, చెత్త పేరుకుపోయిందా, వీధి దీపాలు వెలుగుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా చూడడానికి, వీధి కుక్కల సమస్య ఉందా, ఇవన్నీ చూడడానికి స్థానికంగా అక్కడున్న నాయకులు ప్రజల కోసం పనిచేసి వాళ్లకు అందుబాటులో ఉంటే చాలు. మిగతా ఈ ప్రాంతానికి కావాల్సిన ఆదాయ వనరులు ఏమన్నా కూడా, ఫండ్స్ ఏం కావాలన్నా కూడా, మిగతా పనులు ఏమన్నా కావాలన్నా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు చేయిస్తారు. కేవలం మనం మౌలిక వసతుల కల్పన చేస్తే సరిపోతుంది. దానికోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు మనకి ఎప్పుడు కావాలి స్థానికంగా. అయితే మన దగ్గర ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైందంటే మనం 10 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి ఇక్కడికి వచ్చినాం. మనతో పాటు ఎంతోమంది నాయకులు మనతో పాటు నడిచిండ్రు, ఎంతోమంది మనకు సహాయ సహకారాలు అందించిండ్రు. మీ అందరి వల్లనే ప్రేమ్ సాగర్ రావు గారు రాష్ట్రంలో 2వ అతిపెద్ద మెజార్టీతోని ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 2వ అతిపెద్ద మెజార్టీతోని ఎన్నికైండ్రు. మరి ఒక్కొక్క వార్డులో 4-5 నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అట్లా అని మీరందరికీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అని నేను చెప్తున్నా. ఈ సందర్భంగా ఎవరైనా చాలామంది రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే టికెట్ రాదేమన్న భయంతో ఇక జీవితమే తలకిందులు అవుతుందేమో అన్నట్టుగా బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా మీకు మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ అవసరం ఉన్నా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు మీకోసం పనిచేస్తారు. కేవలం కౌన్సిలర్ టికెట్ రానంత మాత్రాన ఏదో జీవితం తలకిందులు అయిపోయింది, ఆకాశం ఏదో విడిగి మీద పడ్డది అన్నట్టుగా ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా, మనం ఏ అధికారంలో లేకపోయినా కూడా మీరందరూ ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నుకుండి మనం ఇంత దూరం రావడానికి సహకరించిండ్రు. మీ రుణం అనేది ఎప్పుడు కూడా తీర్చుకుంటాం. మీరు దాని గురించి ఎట్లాంటి బాధపడాల్సిన అవసరం లేదు. అట్లనే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో మన అందరికీ తెలుసు. ఇవాళ బీజేపీ ఉంది. మనం కాదన్న వాళ్ళందరినీ తీసుకుపోయి కండువాలు కప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజానికి బీజేపీకి ఈ దేశంలో చూసినా, ఈ రాష్ట్రంలో చూసినా కూడా ఎట్లాంటి చరిత్ర లేదు. ఒక స్వాతంత్ర ఉద్యమం కోసం పనిచేయలేదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పనిచేయలేదు. కాకపోతే ఏది లేదు కాబట్టి, ఏ చరిత్ర లేదు చెప్పుకోవడానికి కాబట్టి ఇవాళ రాముడని, దేవుడని, ఓసారి ఎలక్షన్ అంటే పుల్వామా దాడి జరుగుతుంది, మొన్న బీహార్ ఎలక్షన్ అంటే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, అంతకుముందు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్ అంటే రామునికి గుడి కట్టినమంటారు, అయోధ్యనే ఓడగొట్టిండ్రు ప్రజలు. అంటే ప్రతిసారి ప్రజల ఎమోషన్స్తోని ప్రజలకు ఒక మతం అంటే ఒక మత్తు మందుని ఎక్కించి దానికి వాళ్ళు అధికారం సుస్థిరం చేసుకోవాలని చూస్తుండ్రు. నిజంగా ఈ దేశ ప్రజల కోసం బీజేపీ చేసింది ఏం లేదు. ఇక మన రాష్ట్రం ఎంతసేపు ఆదానీలకు, అంబానీలకు దేశ సంపదంతా దోసిపెట్టడమే తప్ప ఏం చేస్తలేదు. ఏమన్నంటే ఇందిరాగాంధీని విమర్శించుతారు, నెహ్రూను, గాంధీని, ప్రతి ఒక్కరిని విమర్శించుతారు. మరి ఇందిరాగాంధీ ఆ రోజు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా గడ్డ మీద మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు అని చెప్పిన ఉక్కు మహిళ. మొన్న ట్రంప్ బెదిరియంగానే ఆపరేషన్ సింధూర్ నుండి వెనక్కి తగ్గిన మన మోడీ గారు. ఇట్లాంటి అంటే వాళ్ళకి అసలు ఒక నిజానికి చూస్తే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి పార్టీ నిర్మాణం లేదు. రాష్ట్ర లెవెల్లో చూస్తే ఓ నాయకుడు లేదు. కేవలం బీజేపీ కోటేస్తేనైతే త్రిశంకు స్వర్గంలో ఉన్న కోటేసినట్టే అవుతుంది తప్ప దా ఓటుకి ఏమి ఎట్లాంటి విలువ ఉండదు. ఈ నియోజకవర్గంలో ఒక తట్టడి మట్టి వేయాలన్నా కూడా స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ద్వారానే అవుతుంది, ఏ వార్డులన్నా కూడా.
ఏ అభివృద్ధి పథకం ఏది రావాలన్నా కూడా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కార్పొరేటర్గా ఎన్నికవ్వాలి అని చెప్పి ఆశించి టికెట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ప్రేమ్ సాగర్ రావు గారు ఇంకో రకంగా మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎవరు కూడా వాళ్ళ మనసు చిన్నపుచ్చుకోకుండా ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారో వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి అని చెప్పేసి నేను పేరు విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్.